మానిటైజేషన్ ఇన్వైట్ ఓన్లీ ప్రాబ్లం. సో మనకి ఎలా ఉంటుందంటే కొన్ని మానిటైజేషన్స్ మనం చేసుకోవాలి అంటే సెటప్ అని రావాలి అంటే దానికి ఒక క్రైటీరియా అనేది ఉంటుంది. అంటే ఇన్ని ఇలా ఉంటే ఇది అర్హత పొందినది మానిటైజేషన్కి అన్నట్టుగా మనకు ఉంటుంది. కానీ కొన్ని మానిటైజేషన్ టూల్స్కి మాత్రం ఎలాంటివి లేకుండా లాక్ సింబల్తోని మనకి ఇన్వైట్ ఓన్లీ అని మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలనుకోండి, స్టార్ మానిటైజేషన్ మనకి రావాలంటే మన అకౌంట్ ఎలా ఉండాలి, 1 month ఎబో ఉండాలి, మానిటైజేషన్ ప్రాబ్లం ఉండదు, కంట్రీ ఎలిజిబిలిటీ ఉండాలి, 500 ఫాలోవర్స్ ఉండాలి, ఇవి ఉంటే మనకి స్టార్ మానిటైజేషన్ వస్తుంది అన్నట్టు ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ యాడ్ కూడా అంతే, 5000 ఫాలోవర్స్ ఉండాలి, అలాగే 10,000 మినిట్స్ రావాలి, 5 ఎలిజిబుల్ వీడియోస్ పెట్టాలి, ఇలా ఉంటుంది. అవి కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి మనకు ఆ మానిటైజేషన్ సెటప్ అని వస్తుంది. కానీ యాడ్స్ ఆన్ రీల్స్, సో యాడ్స్ ఆన్ రీల్స్ అనే మానిటైజేషన్ మనము రీల్స్ వీడియోస్ నుంచి వెళ్ళి మనీ సంపాదించుకోవడానికి ఉన్న మానిటైజేషన్ టూల్. సో దీని నుంచి వెళ్ళి మనము ఆ మానిటైజేషన్ సెటప్ అని రావాలి అని అంటే ఎలాగా, అది లాక్లో ఉంటుంది, ఇన్వైట్ ఓన్లీ ఉంటుంది. ఆ ఇన్వైట్ ఓన్లీ అని కాకుండా సెటప్ అనే ఆప్షన్ వచ్చేసి మనం ఆ మానిటైజేషన్ సెటప్ చేసుకొని మనీ సంపాదించుకోవాలి అని అంటే అది సెటప్ అని రావడానికి మనం చేయాల్సినవి ఏంటి, ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి అని మీకు చెప్తాను. అది ఒకటే కాకుండా మనకి ఇన్వైట్ ఓన్లీ అనే ఆప్షన్లో ఉండే ఇంకొక మంచి మానిటైజేషన్ టూల్ ఏంటంటే బోనస్ ప్రోగ్రామ్. ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే మనం ఫేస్బుక్లో మనీ సంపాదించుకోవడానికి ఏదైనా మానిటైజేషన్స్ ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుర్తుకొచ్చేది యాడ్స్ ఆన్ రీల్స్ను, దాని తర్వాత బోనస్ ప్రోగ్రామ్, దీని తర్వాతనే మనకి వేరే మానిటైజేషన్స్ అనేది ఉంటాయి. అంటే అంత ఎక్కువగా మనము తక్కువ టైంలోనే ఎక్కువ మనీ ఈ 2 మానిటైజేషన్ నుంచి సంపాదించుకోవచ్చు. కానీ వాటికే ఇన్వైట్ ఓన్లీ ప్రాబ్లం అయితే పెట్టేసిండు. సో మనకి ఆ ఇన్వైట్ నుంచి సెటప్ అని రావాలంటే మనం స్మాల్గా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయితే సరిపోతుంది, మంచిగా మనం అయితే పైసలు సంపాదించుకోవచ్చు. మరి ఈ ముచ్చట వినడానికంటే ముందు నాకు సపోర్ట్ చేయాలనిపిస్తే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకుండా. ఇలాంటివి మనకి ఫేస్బుక్ అప్డేట్ ఇచ్చిన దాన్ని బట్టి మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఆ వెళ్ళేటప్పుడు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి అని మీకు నేను చెప్తూ ఉంటాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ మీద క్లిక్ చేసి అనుకోండి, వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మిస్ కాకుండా ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో మీరు మంచిగా పైసలు అయితే సంపాదించుకోవచ్చు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్వైట్ ఓన్లీలా ఒక్కసారి కనుక గమనించుకోండి, కొంతమందికి 1000 ఫాలోవర్లే ఉంటారు, బోనస్ ప్రోగ్రామ్ వస్తుంది, యాడ్స్ అండ్ రీల్స్ అనే మానిటైజేషన్స్ కూడా వచ్చే ఉంటాయి. కొంతమందికి 1,00,000 మంది ఉన్నా కూడా బోనస్ ప్రోగ్రామ్ రాదు, యాడ్స్ అండ్ రీల్స్ రాదు, అన్నీ కూడా మనకి ఇన్వైట్ ఓన్లీ పడి ఉంటాయి. సో అది రీజన్ ఏంది, వాళ్ళకు 1000 ఉన్నా ఎందుకు వచ్చినాయి, వీళ్ళకు 1,00,000 దాటినా ఎందుకు రాలేదు అంటే ఫస్ట్ మనము మన కంటెంట్ ఇక అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాం అని అంటే ఏదో ఒక కంటెంట్తో వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఇక యాడ్స్ అండ్ రీల్స్ అని అంటే మనం మెయిన్గా చేయాల్సింది ఏంటిది, రీల్స్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలి. సో ఈ రీల్స్ వీడియోస్లలో కూడా మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే ఫస్ట్ దాని డ్యూరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది రీల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాం అంటే మనకు చెప్పిన విధంగా ఫేస్బుక్ మెన్షన్ చేసిన విధంగా మనం అప్లోడ్ చేస్తున్నామా లేదా, దాని సైజ్ అనుకోవచ్చు, సెకండ్స్ అనుకోవచ్చు, కంటెంట్ అనుకోవచ్చు, అందులో మనం మాట్లాడే భాష అయినా అనుకోవచ్చు. ఇవి మనం కన్ఫామ్గా కమ్యూనిటీ స్టాండర్డ్స్ని ఫాలో అవుతూ మనం అయితే అప్లోడ్ చేయాలి. ఎందుకు ఇది మనం అని అంటే ఒక్కసారి గమనించింది, 1000 ఉన్నోళ్ళకి అన్నీ వచ్చినాయి, 1,00,000 ఉన్నోళ్ళకి రాలేదని అంటే ఫస్ట్ కనుక మనం చెక్ చేసుకున్నాం అనుకోండి అక్కడ వాళ్ళకి కమ్యూనిటీ స్టాండర్డ్స్ అనే ఒక ప్రాబ్లం పడి ఉంటుంది. అది మనకి అంత పెద్ద హైలైట్గా కనిపించదు, ఎందుకంటే మిగిలిన వాటి మీద ఎఫెక్ట్ చూపించదు. కాబట్టి గట్లా ప్రాబ్లం ఉందనుకోండి, ఇన్వైట్లో ఉన్న వాటికి వేటికి కూడా మనకి తాళం చేతులు ఏరు, మనకి సెటప్ అనే ఆప్షన్ రాదు. అందుకోసమని ఇక్కడ మనం ఫాలో అయినాం అనుకోండి, గప్పుడు అక్కడ తాళం చేతులు దొరికితే తాళం తీసుకొని పైసలు అనేది సంపాదించుకోవచ్చు అనమాట. ఇక దాని తర్వాత ముచ్చట ఏంటి అని అంటే మనం కన్సిస్టెన్సీగా ఉండడం, ఇవాళ పెట్టి రేపు పెట్టకుండా, ఎల్లుండి పెట్టి అవతల ఎల్లుండి పెట్టకుండా, ఇట్లా లేకుండా రోజు కనీసం 1, 2 ఇట్లా రీల్ వీడియోలు మంచిగా అప్లోడ్ చేసుకుంటూ పోవాలి. గవి కూడా మనం పెట్టిన వెంటనే మస్తు మందికి రీచ్ అయ్యేలాగా మన కంటెంట్ ఉండాలి. స్టార్టింగ్ మన కంటెంట్ లేదనంటే 4-5 ఫేస్బుక్ అకౌంట్లు ఫేక్ క్రియేట్ చేసుకోవాలి, వాటితోని ఇష్టం ఉన్న రిలేటెడ్ గ్రూప్స్లలో మనం జాయిన్ అయిపోయి ఉండాలి. గిట్లా వీడియో పబ్లిక్ కాగానే మనం అకౌంట్ నుంచి వీడియో చూసేసి గ్రూప్లలో షేర్ చేయాలి. ఇట్లా మనము పెట్టిన వెంటనే మంచిగా రీచ్ అనేది అందుకుంది అనుకోండి, వీళ్ళకి ఫాలోవర్స్ తక్కువ ఉన్నా కూడా అందిన వెంటనే అప్లోడ్ చేసిన వెంటనే రీచింగ్ బాగుంది అనేసి మనకి ఇలాంటి లాక్లో ఉన్న మానిటైజేషన్స్ అనేది కూడా ఇన్వైట్ ఇస్తూ ఉంటారు. అట్లా మనము కంటెంట్ అనేది క్రియేట్ చేసినామనంటే 1000 ఫాలోవర్స్ ఉన్నా సరే మనకి యాడ్స్ అండ్ రీల్స్ మానిటైజేషన్ అయితే వస్తూ ఉంటుంది. ఇంకా మనకి తొందరగా రావాలి అని అంటే మాత్రము 4-5 రీల్ వీడియోలు మంచిగా ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా ఎడిట్ చేసి చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపించేలాగా, వాటితో పాటుగా మీరు మీ ఫ్రెండ్స్ని కూడా మంచిగా గ్రూప్లలో షేర్ చేయమని చెప్పారనుకోండి, మస్తు తొందరగా మీరు ఇంకా ఎక్కువ పైసలు కూడా సంపాదించుకోవచ్చు. ఇది ఒక్కటే మనకి మెయిన్ ఉన్న ట్రిక్. అయ్యయ్యో మరి మేము కన్సిస్టెన్సీ ఫాలో అవుతున్నాము, కమ్యూనిటీ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాము, అది కూడా మంచిగానే ఉన్నది, రీచ్ కూడా మంచిగానే ఉన్నది, వ్యూస్ కూడా మంచిగా ఉన్నది, అయినా మాకు కూడా వస్తలేదు అని అంటే అప్పుడు ఏం చేయాలి అని అంటే
ఫస్ట్ మనకి యాడ్స్ అండ్ రీల్స్ అనే మానిటైజేషన్ మీద క్లిక్ చేసి మీ రివ్యూ అడుగుతుంది. అక్కడ రివ్యూని ఇవ్వండి, అప్పుడు మనకి కన్ఫామ్గా వస్తుంది. రివ్యూ ఇచ్చిన తర్వాత కూడా మనకి రాలేదు అని అంటే ఫోటో తీసుకోండి. మీకు వ్యూస్ ఎలా వస్తున్నాయి, ఫాలోవర్స్ ఎలా వస్తున్నారు, కమ్యూనిటీ స్టాండర్డ్స్ని ఫాలో అవుతున్నారా లేదా, అకౌంట్ స్టేటస్ ఎలా ఉంది, బాగుందా లేదా అని ఫొటోస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఇన్బాక్స్ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ టీమ్కి మీరు ఈ ఫొటోస్ అన్నీ కూడా సబ్మిట్ చేసి, అయ్యా మేము మంచిగా వీడియోలు పెడుతున్నాము, మాకు రీచ్ మంచిగా వస్తుంది, అయినా కూడా మాకు యాడ్స్ అండ్ రీల్స్ మానిటైజేషన్ ఇస్తలేదు, యూడలీ మా ఒక్కొక్కరి వీడియోకి గిన్ని వ్యూస్ వస్తున్నాయి అని మెన్షన్ చేసి మాకు ఈ మానిటైజేషన్ కూడా మాకు ఇవ్వండి అని మనం సపోర్ట్ టీమ్కి రిక్వెస్ట్ చేయాలి. అలా రిక్వెస్ట్ చేసి మనం కన్సిస్టెన్సీగా ఫాలో అవుతున్నాం అనుకోండి, ఖచ్చితంగా వారం 10 దినాలు అయినా ఒక 2 రోజుల టైం పట్టినే వచ్చేస్తుంది. ఇదివైతే మనం మన లైవ్ ప్రూఫ్లో ఇంతకుముందుకు ఒక 2-3 అకౌంట్లకు అయితే ట్రై చేసినాము, వచ్చేసింది, పైసలు కూడా సంపాదించుకుంటున్నారు నాతో పాటుగా వేరే అకౌంట్లు కూడా. ఇక దాని తర్వాత ఇంకొకటి ఏంటి అంటే బోనస్ ప్రోగ్రామ్. ఈ బోనస్ ప్రోగ్రామ్ కూడా మనకి తాళం వేసి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే యాడ్స్ అండ్ రీల్స్ వీడియోస్ ఒక్కటే ఉంటాయి సంపాదించుకోవడానికి, కానీ బోనస్ ప్రోగ్రామ్లో మన ఫోటోలకు వచ్చే రియాక్షన్స్, లైక్స్, కామెంట్, రీచ్ ఇవి చూస్తుంది. వీటితో పాటుగా మనం అప్లోడ్ చేసే లాంగ్ వీడియోలు, లైవ్ వీడియోలు, టెక్స్ట్ మెసేజ్లు, వీటికి వచ్చే రీచ్, రియాక్షన్స్, ఎంగేజ్మెంట్ అనేది ఉంటుంది కదా, వాటిని కూడా ఇంక్లూడింగ్గా చేసుకొని మనకి బోనస్ ప్రోగ్రామ్లు వస్తాయి. ఇప్పటిదాకా మీరు అవన్నీ గమనించలేదంటే ఒకసారి మీరు కరెక్ట్గా చూసుకోండి. బోనస్ ప్రోగ్రామ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సీ ఆల్ అన్న తర్వాత ఫస్ట్ ఆల్ అని చూపిస్తుంది. దాని పక్కకు మనకి వీడియోస్ అని, టెక్స్ట్ అని, ఇమేజెస్ అని, లింక్స్ అని ఉంటుంది. అట్లా సపరేట్గా ఒక్కొక్క దాని నుంచి మనం బోనస్ ప్రోగ్రామ్ సంపాదించుకోవచ్చు. అంటే 2-3 విధాలుగా మనకి బోనస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇక ఇక్కడ కూడా మనకి ఇన్వైట్ ఓన్లీ ఉంటుంది. ఇక తాళం చేసి మనకి ఫేస్బుక్ కూడా ఇవ్వాలంటే మనం ఏం చేయాలి, ఫొటోస్ మనము మంచిగా అప్లోడ్ చేస్తూ ఉండాలి. మంచిగా అంటే దిక్కుమాలనే కాకుండా చూడగానే ఒకరికి క్లిక్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయాలి అనిపించే విధంగా మనం ఫొటోస్ని కానివ్వండి, టెక్స్ట్ మెసేజ్ని కానీ మనం షేర్ చేస్తూ ఉండాలి. ఇవి కూడా మంచి షేరింగ్లో ఉండి మనం కమ్యూనిటీ స్టాండర్డ్స్, పార్ట్నర్ మానిటైజేషన్ పాలసీ, ఈ పాలసీస్ అన్నింటినీ కూడా మనం గ్రిప్లో పెట్టుకొని కనుక మనం కంటెంట్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసినాం అనుకోండి, వద్దు అని అనుకునేవి కూడా మనకు వచ్చేస్తూ ఉంటాయి, బాధ్యతలు పెరిగిపోతూ ఉంటాయి. అరే మరి ఇన్స్ట్రీమ్ యాడ్ అయింది అని అంటే లాంగ్ వీడియోలు అప్లోడ్ చేయాలి, స్టార్ మానిటైజేషన్ అయింది అని అంటే స్టార్ ప్రతి ఒక్కరిని కూడా మనం అక్కడ మెన్షన్ చేసి అడుగుతూ ఉండాలి. యాడ్స్ అండ్ రీల్స్ ఏంటంటే రీల్ వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ పోవాలి. వస్తూ ఉంటే మనకి పని పెరుగుతుంది, కానీ పని తగ్గేది ఏముండదు, సంపాదన కూడా తగ్గేది ఏముండదు. ఇక్కడ కూడా మనకి అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. మనం పోస్ట్ కూడా పెడుతున్నాము, రీచ్ మంచిగానే ఉంది, రియాక్షన్స్ అన్నీ కూడా బాగానే వచ్చినా కూడా మనకి రాలేదంటే ఫస్ట్ మీ మానిటైజేషన్స్ని చెక్ చేసుకోండి. ప్రాబ్లం ఏమైనా ఉందనే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కూడా లేకపోతే రివ్యూ ఇవ్వండి, సపోర్ట్ ఇన్బాక్స్కి మెసేజ్ పెట్టండి. ఇలా పెట్టేస్తే మీకు కన్ఫామ్గా బోనస్ ప్రోగ్రామ్కి కూడా మనము సెటప్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే మనకి ఇచ్చేస్తుంది. ఇలా చిన్న టిప్స్ని మనం ఫాలో అయితేనే ఫేస్బుక్లో మనము $100, $200, $500, $1000 వరకు కూడా సంపాదించుకునే అవకాశము మన కంటెంట్ మీద ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా కమ్యూనిటీ స్టాండర్డ్స్, పార్ట్నర్ మానిటైజేషన్ పాలసీని మాత్రము అస్సలే నెగ్లెక్ట్ చేయకండి. వీటితో పాటుగా మనం అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మనం ఇస్తాం కదా మన అడ్రస్, అక్కడ మన కంట్రీ ఎలిజిబిలిటీ కూడా ఉండాలి. మనం కంట్రీ కనుక రాంగ్ ఇచ్చేసాం అనుకోండి, కొన్ని కంట్రీలకి ఈ యాడ్స్ అండ్ రీల్స్ బోనస్ ప్రోగ్రామ్ అనేది ఉండదు. సో దానివల్ల మనం ఎంత చేసినా కూడా రాదు. కాబట్టి వీటిని కూడా మీరు చెక్ చేసుకోండి, అప్పుడు మీకు ఖచ్చితంగా వస్తుంది.